మారుతి సాగర్ గారు సెక్రటరీ TUWJ. సభకు నమస్కారం. నిజంగా ఉద్యమాల ఉనికిపట్టు ఉస్మానియా పైన నిషేధాజ్ఞలు, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా ఒక బాధపడాల్సినటువంటి అంశం ఇది. విద్యార్థులంతా కూడా అంటే వాళ్ళ కనీసం ఒక ప్రజాస్వామిక హక్కును హరించేటటువంటి అది ఎవరిచ్చారా వైస్ ఛాన్సలర్ అనేటటువంటిది ఇక్కడ ముఖ్యంగా మన అందరం ఆలోచన చేసుకోవాలి. అట్లాంటి సందర్భంలో తాము చదువుకున్న ఒక సరస్వతి నిలయంలో ఉద్యమ స్ఫూర్తి నిలబెట్టడానికి, ప్రస్తుతం ఉన్న విద్యార్థులకు బాసటగా నిలవడానికి పూర్వ విద్యార్థులుగా ఒక మంచి ప్రయత్నం చేసినందుకు ముందుగా నేను ఈ రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసిన వాళ్ళని అభినందిస్తా ఉన్నా. నిజానికి ఉస్మానియా యూనివర్సిటీ దేశంలోనే ఒక టాప్ యూనివర్సిటీలో ఒకటి. మన దేశ ప్రధాని పివి నరసింహారావు గారి కాడ నుంచి సిహెచ్ విద్యాసాగర్ రావు గారి అనేక మందిని ఈ విశ్వవిద్యాలయం నుంచి చదివి ఒక ఉన్నత స్థాయిలో కొనసాగిన వాళ్ళు. ఆనాడు వందే మాత్రం ఉద్యమం నుంచి కానీ తెలంగాణ తొలి దశ మలి దశ ఉద్యమాలు కేంద్రం పుట్టిల్లు ఎక్కడ అంటే ఉస్మానియా విశ్వవిద్యాలయం అని చెప్పుకోవాలి. మరి అట్లాంటి ఆ ప్లేస్లో ఈరోజు నిరసనలకు ఒక చెల్లు చీటీ ఇవ్వాలని, నిరసనలకు నిషేధాజ్ఞలు పెట్టాలని వచ్చిందంటే అది వైస్ ఛాన్సలర్ యొక్క భావన అనుకోవడం కంటే కూడా ఈ ప్రభుత్వమే వెనుక ఉండి ఈ రకమైనటువంటి సర్క్యులర్ ఇప్పించిందేమో అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఆయన తనకు తానుగా తీసుకున్న నిర్ణయం కాకపోయి ఉండొచ్చు కూడా. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక విచిత్ర పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ పోయినా ఒక రకమైనటువంటి వాయిస్ అనేది బయటకు వస్తూ ఉంది. ఆ వాయిస్ను అనగదొక్కే ప్రయత్నం. ఎందుకంటే నేను ఒక జర్నలిస్ట్ యూనియన్ నాయకుడిగా కూడా చెప్తా ఉన్నాను. ఈ మధ్యనే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారి ప్రకటన చూస్తున్న తర్వాత సోషల్ మీడియా పైన ఆంక్షలు విధించేటటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు విద్యార్థి లోకం అంటే రాజ్యానికి పాలకులకు వ్యతిరేకంగా ఏదైనా వస్తుంది అన్నప్పుడే ఇట్లాంటి నిరసనలకు బ్రేక్ వేయాలి, ఇట్లాంటి నిషేధాజ్ఞలు పెట్టాలి అని ఆ ప్రభుత్వానికి ఒక ఆలోచన వస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి అదే. ఎక్కడ ప్రమాదం ముంచుకొస్తుందో విద్యార్థి సంఘాల రూపంలో, విద్యార్థుల రూపంలో అని ఈ రకమైనటువంటి సర్క్యులర్ తెచ్చి ఉండవచ్చు అనేటటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. తప్పనిసరిగా ఒక ప్రజాస్వామిక హక్కు, నిరసన తెలపడం అనేటటువంటిది ఒక ప్రజాస్వామిక హక్కు. భావ ప్రకటన స్వేచ్ఛ మనకు రాజ్యాంగం ఆర్టికల్ 19(1)A మనకు కల్పించినటువంటి హక్కు. ఈ హక్కులను హరించేటటువంటి అది అటు వైస్ ఛాన్సలర్ కానీ ఎవరికి లేదు అనేటటువంటిది మనం స్పష్టంగా నేర్చుకోవాలి, చూడాలి. అదే రకంగా దాన్ని చూడాలి. చెప్పుకోవడానికి నిజానికి 38 విద్యార్థి సంఘాలు ఉన్నాయని మనమే చెప్పుకుంటున్నాం అదే ఉస్మానియా యూనివర్సిటీలో. కానీ ఒక్కటిగా అందరం కలిసి వెళ్తే ఆ సర్క్యులర్ ఎంతసేపట్లో వాళ్ళు రిటర్న్ తీసుకుంటారనేటటువంటి విద్యార్థి సంఘాలుగా మనం ఆలోచన చేయాలి. తప్పనిసరిగా ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా ఒక బుద్ధిజీవులుగా, విద్యావంతులుగా, ఆ యొక్క యూనివర్సిటీ అందించినటువంటి వాళ్ళుగా తప్పనిసరిగా విద్యార్థి లోకానికి వెన్నంటి ఉండి ఇట్లాంటి సందర్భం వచ్చిన ప్రతి సందర్భంలో కూడా నిలబడి అక్కడ స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణాన్ని కల్పించే విషయంలో ఒక జర్నలిస్టు సంఘంగా మేము కూడా ముందుంటాం. మా వంతు సహాయ సహకారాలను ఏ విధమైనటువంటి ఒక కార్యాచరణను తీసుకున్నా కూడా అందులో భాగస్వాములై తప్పనిసరిగా సర్క్యులర్ను విత్డ్రా చేసే దిశగా ఈ ప్రయత్నం జరిగేంత వరకు, అది కార్యరూపం దాల్చేంత వరకు కూడా తప్పనిసరిగా TUWJ పక్షాన మేము ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.